మల్లయ్య నువ్వు 5 ఏళ్ల బాలుడైనవు. పుట్టములు ఆగలేదు కాపులు పట్టావు తిను, దుబ్బైతే కాపులు పచ్చావు తిను. కొడుక మల్లయ్య నువ్వు కడుపులో పట్టాక మేము నెయ్యో ముక్క పాల ముక్క తిన్నావు. కొడుక మల్లయ్య కొడుకులు ఓ ఎత్తు నువ్వు కొడుకు ఓ ఎత్తు. కొడుక మల్లయ్య మరి 6 రంగాలకైనా చదువురా సాత్రురా. కొడుక మల్లయ్య నువ్వు కనుక నీ చదువు రావాలి, సాత్రు రావాలి, విద్య రావాలి, బోధన రావాలి. కొడుక మల్లయ్య నీలమ్మ మాట ఎప్పుడుతోటే అప్పుడు కనుక రవరాజు మళ్ళీ ఏమంటా ఉన్నాడు, అవ్వ నీలమ్మ నన్ను బల్లల్లో తీసుకుపోయి చదువు శాస్త్రం విద్య పోరల్లా అర్థనే అవ్వ నా తల్లి నీలవ్వ రవరాజు మళ్ళీ తీసుకొని బల్లల్లో పోతున్నదే అమ్మ. బల్లల్లో పోతానే అప్పుడు కనుక పట్ల వారి కౌశల్య గడపడు చక్కడి కొడుకు సంగన్న పుట్టిన సంగన్న తీసుకొని కౌశల్య వస్తున్నదే అమ్మ. కౌశల్య కనుక ఎదురవుతాడు గా తల్లి నీలమ్మ ఎదురైంది. నదుడ పోతే మల్లన్న లెక్క ఉన్నాడు, మల్ల నదుడ పోతే సంగన్న లెక్క ఉన్నాడు అమ్మా. పొద్దు వంకున కానీ 2 పిల్లగాలు వంకలేదు. సంగన్న దుడపోతే మల్లన్న లెక్క ఉన్నాడు, మల్లన్న దుడపోతే సంగన్న లెక్క ఉన్నాడు. మరి కూడి 4 దేవతలు కుంభం ఉండాల కాడ కలిసి 4 దేవతలు కలిగి వృక్షాల కాడ మల్లన్నైనా సరిపోక దంటే వాళ్ళు 2 కనుక నాడు పోయినా మరి మరి కన్న తల్లి నీలమ్మ నీలమ్మ నేను చదువు శాస్త్రం ఇద్దరు అని తెలియదమ్మా నీలమ్మ మల్లయ్య 6 రణాలకు చదువురా శాస్త్రం రాదు. చదువు శాస్త్రం ఇద్దరు ఆదిలో కొడుక మల్లయ్య మరి 6 రోజుల కనుక రాజ్యమే లేదు ఉన్నది, దేశమే లేదు ఉన్నది. 6 రణాలకు చదువురా శాస్త్రం రాదు. కొడుక మల్లయ్య నువ్వు చదవచ్చు శాస్త్రం వచ్చు. కొడుక మల్లయ్య నీకు రాజ్యమే లేదు రోజులు ఉన్నాయి. కొడుక మల్లయ్య రాజ్యమే లేదు ఉన్నదంటే మన దగ్గర ధనం ఉండాలి, ధనం ఉంటే పట్టణం కట్టుకోవాలి, పట్టణం కట్టుకుంటే రాజ్యమే రాదు. ధనం లేకపోయా ధాన్యం లేకపోయా మరి ధనధాన్యం కావాలి కాదబ్బా నీలవ్వ అంటే కొడుక మల్లయ్య ధనధాన్యం కావాలంటే ఇప్పటికప్పటికంటారు తల్లిదండ్రులు లేకున్నా కానీ మేనమావలు ఉన్నారంటారు. మరి మీ మేనమావలు ఉన్నారు కలగంగా రాజులు కలగంగా రాదు పట్టపోతే మీ దగ్గర నేను ధనధాన్యం ఇస్తాను. కొడుక మల్లయ్య మేనమాల పట్టం పోరా అంటే కానాడు భగవంతుడు మల్లన్న అందుకే పల్లెదని కనుకనే వీరమరాజు మల్లయ్య పురాణి కేసులు మొగలైనా మల్లయ్య మేనమాల పట్టమైనా ఏ విధంగా పోతున్నాడే అమ్మా మండడా చిన్నవాడు దేవుడు అల్లుడు మల్లయ్య పోతానే కళా వెలుగులు కొడతాను. తమ్ముడా వాడు ఎవడో గుర్ర వెలుగుపోతానే కళ వెలుగులు కొడతాను. తీసుకొచ్చుకో మన పట్టణంలో పెట్టుకున్నా మన పట్టణం కళ వెలుగులు కొడతాయి. 7 మామూలు తనాలని కచ్చేరు దీని కుర్రాని గడ్డ వెలుగుతున్నారు అమ్మా. అల్ల కూడా అంటాడు గారే తమ్ముడా వీడెవడో కాదు మన అల్లుడు మల్లయ్య అని కాపాడి మల్లయ్య
తీసుకుపోయారు. నేను వాళ్ళు కచ్చేరి మీద కూకొని రాజ్యం వెళ్తారు. అల్లుడు మల్లయ్య కచ్చేరి కింద కూకోబెట్టి రాజు మల్లయ్యనైనా భగవంతుడు మల్లయ్య అనుకుంటాడు. నేను వాళ్ళు రాజ్యం మీద కూకొని రాజ్యం వెళ్తారు. అల్లుడు మల్లయ్య కూకొని రాజ్యం మీద రాకపోతుండాలి. అందుకే పర్లేదు మన దగ్గర ధనం లేకపోయినా భగవంతుడు మల్లన్న అలా ఉన్నది బడ రాజ్యం ఎప్పుడు వెళ్ళాలి. భగవంతుడు 1,00,000 మందికి కష్టం చూపెట్టి 1,00,000 మంది కనుక ఆనాడు కనుక కచ్చిరి ఎక్కడోళ్ళు కనుక కచ్చిరి ఎక్కకుండా భగవంతుడు మళ్ళీ దగ్గరికి వస్తారు. తీర్పు ఎక్కకుండా పోతారు. మరి అప్పుడు కనుక 7 మామూలు కచ్చిరి కింద వాకి చూస్తామన్నారమ్మా. వాళ్ళు కచ్చిరి కింద వాకి 1,00,000 మంది దానం ఇస్తాను. మళ్ళీ తీర్పు చెప్పి సాగుతారు. ఆనాడు భగవంతుడు మళ్ళీ దానాన్ని ఇయ్యాడు.